సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంటున్నది. అరిమతయ యోసేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమునకు మరి ఒక క్రొత్త బట్టను చుట్టి సుగంధ ద్రవ్యములు పూసి తాను రాతిలో తొలిపించినటువంటి ఒక క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభుని ఉంచుతాడు. కొంతమంది స్త్రీలు ఆ సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ సమాధి మీద ఉంచబడిన రాయి దొర్లింపబడట చూస్తారు. తర్వాత ఇద్దరు మనుషులు, ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అక్కడ కూర్చుంట చూస్తారు. వారిని చూసినప్పుడు ఆ స్త్రీలు ముఖమును నేలను మోపుతారు. అప్పుడు ఆ మనుషులు వారితో ఇలాగన మాట్లాడుతున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పాతి పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడే ఉంటున్నాడు. మనందరి కొరకు ఆయన సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచినటువంటి దేవుడే ఉంటున్నాడు. యేసు సజీవుడు. ఆ ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేవాలయమును పడగొట్టండి, దీనిని 3 దినములలో లేపుతాను అంటాడు. ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినాలలో కడతావా అని అడుగుతారు. శిష్యులకు కూడా ఈ విషయం అర్థం కాక ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన తన దేహమును దేవాలయమును గూర్చి ఇలాగ చెప్పునని గ్రహిస్తారు. ఆయన మరణించి పాతి పెట్టబడి మూడో దినాన తిరిగి లేచినటువంటి దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడైన దేవుడు అంటున్నాడు. మూడో దినాన లేస్తానని చెప్పిన విధంగా ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. ఆయన నేటికి సజీవుడే ఉంటున్నాడు. భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుల నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను.